మీ చావండి అని చెప్పేసి బూచి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంద్రాని ఈ విధంగా అంటుంది. కౌశికి నిన్ను ఓడించాలని కంకణం కట్టుకుంది అని నిషితో అంటుండగా నిషి ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు తలుచుకుంటే తనని ఓడించవని నమ్మకం ఉంది కాబట్టే నేను ఎలాగైనా తొక్కివేస్తే ఇక ప్రాజెక్టు మనకు రాకుండా పోతుంది. ఒకవేళ వస్తే నువ్వు ఆ ప్రాజెక్టులో గెలిస్తే ఇక తనకి తను ఎక్కువ నువ్వు హోదా అర్హత ప్రతి ఒక్కటి నీ చేతికి వస్తుందని చెప్పేసి ఏ ప్లాన్ చేసి ఎలాగైనా నిన్ను దెబ్బ కొట్టాలని కౌశికి అనుకుంటుందని ఇంద్రాని లేనిపోని నిషికి నూరి పోస్తూ ఉంటుంది. వచ్చిన దాన్ని నువ్వు తన్నుకుంటూ పోతూ ఉంటే కౌశిక్ని గెలిపించిన దాన్ని అవుతావని ఇంద్రాని అంటుండగా అలా జరగనివ్వను అని చెప్పేసి యువరాజ్ అంటూ ఉంటాడు. వెళ్ళండి, ఆ ఫ్యాక్టరీని మేము కొంటున్నామని చెప్పేసి యువరాజ్ అంటుండగా అవునండి, ఆ ఫ్యాక్టరీని 13 కోట్లకు మేము కొంటున్నాం, మీరు వెళ్ళు జీకేకి చెప్పండి అని చెప్పేసి నిషి ఇంద్రానితో అంటుంది. అన్నారు బాగున్నది, సరే నేను వెళ్ళొస్తానని చెప్పేసి ఇంద్రాని వెళ్తూ ఉండగా ఈలోపు నిషి ఎలాగైనా మనం 3 కోట్లు అరేంజ్ చేయాలి, 10 కోట్లు ఉన్నాయి కదా, ఈ 3 కోట్లు అరేంజ్ చేసి ఎలాగైనా కౌశికి వదినని దెబ్బ కొట్టాలి. ఆల్రెడీ తను ఆలోచిస్తూ ఉంటుంది, జీకేతో మనం ఎవరం పెట్టుకొనివ్వకుండా ఏదో ఒకటి అడ్డుపుల్ల వేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది అత్తయ్య అని చెప్పేసి అంటుండగా ఇది సస్యమేనా వీలు పడదమ్మా, ఎట్టా అయినా సరే ఆ ప్రాజెక్టు మనకు వచ్చేలాగా చేసుకోవాలమ్మి, ఇక నుంచి మన సత్తా ఏందో మనం చూపించాలి అని చెప్పేసి వైజయంతి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు కౌశికి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంద్రాని రావడం, ఇక జీకే ఫార్మసీ మొత్తం దాని గురించి తెలుసుకోవడం, ఎలాగైనా నిషి వాళ్ళని దెబ్బ కొట్టాలని చెప్పేసి ఇంద్రాని ప్లాన్ వేయడం కౌశికి ఆలోచిస్తుండగా జగదాత్రి వస్తుంది. ఏంటి వదిన ఏం ఆలోచిస్తున్నావు అంటుండగా ఇంద్రాని ఈరోజు రావడం, ఇక జీకే కంపెనీ గురించి చెప్పడం, దాని గురించి నిషి వాళ్ళు ససేమేరా కాదనకుండా ఓకే అని చెప్పడం, ఇది ఎందాక తీసుకొస్తుందని భయంగా ఉంది జగదాత్రి అని అంటూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ జీకే కంపెనీలు ఎలాగైనా నిషి హ్యాండ్ ఓవర్ కాకుండా ఆ ఇంద్రాని ఎలా దెబ్బ కొట్టాలో నేను చూసుకుంటాను వదిన, మీరు కంగారు పడకండి. కాదు, ఎలాగైనా ఆ ఇంద్రాని ఇక నన్ను దెబ్బ కొట్టడానికి నిషిని అడ్డం పెట్టుకొని కుటుంబాన్ని మొత్తాన్ని దెబ్బ కొట్టాలి. అంతేకాకుండా తను వేసిన ఎత్తుకడలలో మనం తనని చిత్తు చేస్తున్నాం కాబట్టి నిషిని అడ్డం పెట్టుకొని దెబ్బ కొట్టాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. ఇది ఎలాగైనా నువ్వు దాన్ని కాపాడేలా చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపేమో నిషి మాత్రం ఇంకా 3 కోట్ల కోసం థింక్ చేస్తూ ఉంటుంది. ఇక దాని గురించి అదే 3 కోట్ల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయినా ఇప్పుడు మన దగ్గర ఉన్న సొమ్ము కూడా సరిపోదు, ఒకవేళ సొమ్ము బ్యాంకులో పెట్టి 3 కోట్లు తెద్దామన్నా కూడా సరిపోదు కదా అత్తయ్య అని చెప్పేసి నిషి వైద్యంతో అంటూ ఉంటుంది. అవునమ్మి, ఎట్టా అయినా సరే మనం ఈ 3 కోట్లు ఇక తీసుకొచ్చుకొని ఆ కౌశికిని దెబ్బ కొట్టే ప్లాన్ చేయాలమ్మి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈలోపు డైనింగ్ టేబుల్ దగ్గరికి అందరూ వస్తారు కదా. ఇక యువరాజ్ను నిషి అడుగుతూ ఉంటుంది. ఏమైంది యువరాజ్, ఇక నీకు తెలిసిన వాళ్ళను ఎవరైనా అడుగుతున్నావా అంటుండగా తక్కువ టైంలలో 3 కోట్లు అరేంజ్ చేయడం చాలా సులభం కాదు, ఎందుకంటే అది వేలలో కాదు కోట్లలో డీల్ కాబట్టి ఈ 3 కోట్లు తక్కువ టైంలలో కావాలంటే చాలా కష్టం అని చెప్పేసి ఈ విధంగా నిషితో యువరాజ్ అంటూ ఉంటారు. కాదు, నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా అడిగాను, ఇంత తక్కువ టైంలలో 3 కోట్లు అరేంజ్ చేయడం అంటే చాలా కష్టం, వేరే ఆలోచన చేయాలి, ఏం చేద్దాం అని చెప్పేసి నిషి అనుకుంటున్న టైంలలో అదే సమయంలో డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చుంటారు. ఇక మాట మీద మాట వచ్చి సుధాకర్ ఈ విధంగా ప్రాజెక్టు కోసం అని చెప్పేసి ఒక ల్యాండ్ పర్పస్ కోసం అని కౌశిక్తో మాట్లాడుతూ ఉంటారు. కౌశికి ఓఆర్ దగ్గర మనం ప్లాట్ కొన్నాం కదా, దాని గురించి రిజిస్ట్రేషన్ నెక్స్ట్ వీక్లో పెట్టుకుందామని కాల్ చేశాడమ్మా, దాని గురించి చెప్పడం మర్చిపోయాను, ఇంత సడన్గా ఇప్పటికిప్పుడు అంటే ఎలా బాబాయ్ అని చెప్పేసి కౌశికి అంటూ ఉంటుంది. కదమ్మా, ఇంకా 5 కోట్లు ఇవ్వాలి కదా, 5 కోట్లు కూడా అరేంజ్ చేస్తే ప్రాజెక్టు తరపున ఇక ఆ ల్యాండ్ మొత్తం మన పేరు మీద చేస్తానని చెప్పాడు, కానీ ఇప్పటికిప్పుడు అంటే 5 కోట్స్ ఎలా బాబాయ్, ఫైనల్స్ తరపున అరేంజ్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి కేదార్ అంటూ అంతేకాదక్క, ఇలా పర్సనల్గా అయితేనో ఓకే పర్వాలేదు, కానీ ఈ కంపెనీ నుంచి అయితే 5 కోట్లు తీయడం చాలా కష్టం అవుతుంది కదక్క, ఏదో విధంగా దీన్ని చేయగలగాలి అని చెప్పేసి కేదార్ చెప్పిన మాటలకు కౌశికి ఆలోచిస్తూ ఉంటుంది. మర్చిపోయాను బాబాయ్,
ఆ! ఇంట్లో నగలు, గోల్డ్ బిస్కెట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ తాకట్టు పెడితే 3,00,00,000 దాకా వస్తాయి. అవన్నీ తాకట్టు పెట్టి ఎలాగైనా ఈ 3,00,00,000 అరేంజ్ చేసి ఇంకా 2,00,00,000 అరేంజ్ చేస్తే ఇక మనం అనుకున్న ప్లేస్ కూడా మనకు దగ్గరపోతుంది కదా! అయితే ఈ నగలు ఇవన్నీ రేపు మార్నింగ్ కల్లా తాకట్టు పెడదామని చెప్పేసి కౌశికి సుధాకర్‌తో అంటూ ఉండగా ఒక్కసారిగా నిషి ఆ మాటలు విని షాక్ మిగతా 2 కోర్స్ నేను అరేంజ్ చేస్తాను బాబాయ్ అని చెప్పేసి అంటుండగా ఈలోపు నిషి వెంటనే వైజయంతో కంగారుగా గబగబా చేయి కడిగేస్తుంది. అదేంటి నిషి అలా చేయి కడుగుతున్నా ఏయ్ నీకు అవసరం లేదే అని చెప్పేసి అంటుండగా అక్కడి నుంచి సైగ చేస్తుంది. ఇక నిషి వైజయంతి యువరాజ్ కాచి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత జగదాత్రికి నిషి మీద అనుమానం వస్తుంది. ఏదో చేయబోతున్నారు అని చెప్పేసి జగదాత్రి కేదార్కి అంటూ ఉంటే ఈలోపు ఇక కిచెన్ దగ్గరకు వచ్చి చేయి కడుక్కున్న తర్వాత ఏందమ్మీ ఇక సైగ చేసి రమ్మన్నో ఏదైనా ప్లాన్ ఇచ్చిందా ఏంది? ఏం లేదత్తయ్య మనకు కావలసిన అమౌంట్ రెడీ అయిపోయింది. ఏందమ్మీ ఏమంటున్నావు అర్థం కావట్లేదు. ఏం లేదు వదిన దగ్గర ఉన్న నగలు మనం కొట్టేస్తే ఇక 3,00,00,000 మనకు వచ్చినట్టే కదా. ఏమమ్మీ ఏం మాట్లాడుతున్నావు? అవును వదిన దగ్గరున్న 3,00,00,000 మనం కొట్టేస్తే మనకు సులువు అవుతుంది కదా. అయినా ఆ 3,00,00,000 కోసమే కదా మనం ఈరోజు ప్రాజెక్టు కావాలనుకుంది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఏమో అమ్మి ఒకవేళ కౌశికి తెలిస్తే గందరగోళం అవుతుంది. దానికి కూడా ప్లాన్ చేశాను. ఇక ఒకవేళ నగలు కనిపించలేదని చెప్పేసి అన్నదనుకో జగదాత్రి వాళ్ళ మీద తోసిస్తే ఆ నేరం సరిపోతుంది కదా. ఒక్క పిట్టకి 2 దెబ్బలన్నట్టు ఆ జగదాత్రి ఇక్కడ మనం అనుకున్న ప్రాజెక్టు కూడా మన చేయికి దగ్గపోతుంది అని చెప్పేసి యువరాజ్ అనుకుంటూ ఉంటారు. ఎలాగైనా సరే ఈ రాత్రికే ఇక ఆ నగలు ఎలాగైనా కొట్టేయాలని చెప్పేసి యువరాజ్ వైజయంతి నిషి వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ జగదాత్రి వాళ్ళు కేదార్ వాళ్ళు అనుకుంటూ ఉంటారు వీళ్ళు ముగ్గురు ఏదో ప్లాన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు వైజయంతి ఈ పొద్దుకే మనం ఆ నగలు కొట్టెత్తే సరిపోతుందమ్మే. ఎట్లాగో పొద్దుకి వరకు అందరు పడుకుంటారు కదా. ఆ టైం చూసుకొని కిందికి వచ్చి కౌశికి గదిలోకి వెళ్ళి ఇక మనం అనుకున్న 3,00,00,000కు ఆ నగలు కొట్టెత్తే సరిపోతుందిలే అని చెప్పేసి వైజయంతి అనుకుంటూ ఈలోపు జగదాత్రి వాళ్ళు అలా చేయగడుకొని ఇక వాళ్ళ రూమ్లోకి వెళ్ళిన తర్వాత మరోవైపు వైజయంతి నిషి యువరాజ్ ఒకే గదిలో ఉంటారు. అలా కిందకొచ్చి చూసిన తర్వాత అందరూ ఎవరి రూమ్లో వాళ్ళు పడుకొని ఉంటారు. అమ్మ ఈ పొద్దుకే ఎలాగైనా ఆ నగలు కొట్టేస్తే సరిపోతుందమ్మి అని చెప్పేసి అనుకున్న టైంకి వైజయంతి కిందికి వచ్చి చూసరికి అందరూ పడుకుంటారు కదా. ఈలోపు నిషి యువరాజ్ వైజయంతి మెట్లు దిక్కుంటూ కిందికి వస్తుండగా ఇక వెంటనే జగదాత్రికి తన రూమ్లో నుంచి వాటర్ కోసం అని చెప్పేసి అటు ఇటు చూస్తుండగా బాటిల్లో వాటర్ అయిపోతాయి. కిచెన్ వైపు వస్తూ ఉంటుంది. కిచెన్లో ఉంచాలి వాటర్ తీసుకొని వస్తుండగా మెట్లు దిక్కుంటూ వైజయంతి ఇక నిషి యువరాజ్ వస్తుండగా హఠాత్తుగా పైకి చూస్తుంది. అలా పైకి చూసి వెంటనే పక్కకి వెళ్ళిపోతుంది జగదాత్రి. వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారని చెప్పేసి వెంటనే పక్క నుంచి చూస్తుండగా కౌశిక్ గదిలోకి మెల్లగా వెళ్తూ ఉంటారు. అంటే వీళ్ళు కావాలని చెప్పేసి వదిన గదిలోకి వెళ్తున్నారంటే వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి జగదాత్రికి కూడా వాళ్ళ వెనకాల వెళ్తూ ఉంటుంది. మన నిజస్వరూపం జగదాత్రి చేతులలో ముగ్గురు జుట్లు ఏకమవుతాయే. జగదాత్రి వీళ్ళ ముగ్గురిని ఎలా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోబోతుందనేది అప్కమింగ్లో మీకు రిలీజ్ చేస్తా. మీరు మిస్ కాకుండా చిన్న లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ అగైన్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ రాధిక తరపున. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీలాంటి వాళ్ళ పెద్ద వాళ్ళ బ్లెస్సింగ్ ఇలాగే మా ఛానల్ నడవాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నా.